పెద్దగా మసాలాలు వేసేసి లేకపోతే పెద్ద పెద్ద ప్రాసెస్లు ఏమి ఉండవు. ఇవన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం బియ్యం కడిగి పెట్టేసుకోవాలి ముందే. కొద్దిగా నానితే బెటర్ రైస్ ఎప్పుడైనా సరే. సో బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టేశాను, అవి ఇందులో యాడ్ చేసేయడమే. మేము హ్యాండ్ పౌండ్ రైస్ తింటాం కాబట్టి ఆ బియ్యమే యాడ్ చేస్తానండి. లేదు అనుకుంటే మీరు బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు, వైట్ రైస్ అయినా వేసుకోవచ్చు, బ్రౌన్ రైస్ అయినా వేసుకోవచ్చు, ఏ రైస్ అయినా సరే వేసుకోవచ్చు. అన్నం విడిగా వండి మనము ఫ్రై చేసేది అలా విడిగా అలా కూడా చేయొచ్చు, కానీ నేనైతే ఇలా చేస్తాను అనమాట. బియ్యం కూడా ఇందులోనే వేసేసి మొత్తం అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేస్తాను. అండ్ ఇందులో వాటర్కి ఏంటంటే మనం కొబ్బరి పాలు ఉన్నాయి కదండి, వాటిని కొలిచి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి 1.5 లెక్కన ఇందులో వేస్తాను అనమాట. జీడిపప్పు వేయడం మర్చిపోయాను, సో అందుకని పక్కన ఇంకొక చిన్న ప్యాన్ పెట్టేసి దానిలో నెయ్యి వేసి కొద్దిగా జీడిపప్పు వేపేసి అవి కూడా ఇందులో యాడ్ చేసేసాను. ఇదిగోండి, కొబ్బరి పాలు వాటర్ కలిపి ఆ రెండింటిని మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి 1.5 చొప్పున, అంటే ఒక డబ్బా రైస్కి